క్రికెట్ ని సైతం పాకిస్తాన్ రాజకీయం చేస్తోంది. టీ20 వరల్డ్ కప్ లో భారత్ తో మ్యాచ్లు ఆడబోమని తేల్చి చెప్పింది. ఈ నిర్ణయం అంతర్జాతీయ క్రికెట్ లో ఎలాంటి పరిణామాలకు దారితీయబోతోంది? పాక్ ఆడకపోతే ఎవరికి నష్టం? అసలు ఆ దేశంలో క్రికెట్ బోర్డు మనుగడ సాధించగలదా? టీ20 ప్రపంచ కప్ 2026లో ఫిబ్రవరి 15న భారత్ తో జరిగే మ్యాచ్ ను తమ జట్టు బహిష్కరిస్తుందని పాకిస్తాన్ ప్రకటించింది. ఇది ఒక రకంగా పెద్ద సాహసమే. ఎందుకంటే దీనివల్ల భారీగా నష్టపోతామని తెలిసినా, ఐసీసీ ఆగ్రహానికి గురి కావాల్సి వస్తుందని తెలిసినా పాకిస్తాన్ క్రికెట్ బోర్డు బంక్ కొట్టేందుకు మొగ్గు చూపింది. ఐసీసీ టీ20 ప్రపంచ కప్ ఈ నెల 7 నుంచి భారత్ శ్రీలంకలో మొదలు కానుంది. బంగ్లాదేశ్ ను టీ20 ప్రపంచ కప్ నుంచి తప్పించడాన్ని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ఇటీవల విమర్శించింది. ఈ నేపథ్యంలోనే భారత్ తో మ్యాచ్ ఆడవద్దన్న నిర్ణయం పాకిస్తాన్ నుంచి వెలువడింది. అయితే పాకిస్తాన్ క్రికెట్ ఇందుకు భారీ మూల్యమే చెల్లించుకోక తప్పదంటున్నారు విశ్లేషకులు. స్పోర్టివ్ స్పిరిట్ ను పాకిస్తాన్ దెబ్బతీసింది. పాకిస్తాన్ ప్రభుత్వం భద్రతా కారణాలను సాకుగా చూపుతూ ఫిబ్రవరి 15న కొలంబో వేదికగా భారత్ తో జరగాల్సిన మ్యాచ్ ను రద్దు చేసుకుంటున్నట్లు సాకులు చెప్పుకొచ్చింది. తొలుత మెగా టోర్నీ మొత్తం నుంచి వైదొలుగుతామని బెదిరించిన పీసీబీ చివరికి భారత్ తో మ్యాచ్ మాత్రమే బైకాట్ చేసుకుంటున్నట్లు స్పష్టం చేసింది. నిజానికి ఐపీఎల్ నుంచి ముస్తాఫిజుర్ రెహమాన్ ను తప్పించడంతో బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు వరల్డ్ కప్ కోసం తమ జట్టును భారత్ కు పంపించేందుకు నిరాకరించింది. భద్రతా కారణాలను సాకుగా చూపుతూ తమ మ్యాచ్లను శ్రీలంకకు తరలించాలని ఐసీసీని బీసీబీ కోరింది. కానీ బీసీబీ విజ్ఞప్తిని ఐసీసీ తిరస్కరించింది. భద్రతా పరంగా పూర్తి స్థాయి హామీ ఇచ్చినా బీసీబీ మాత్రం వెనక్కి తగ్గలేదు. దీంతో ఐసీసీ వరల్డ్ కప్ నుంచి బంగ్లాను తప్పించి వారి స్థానంలో స్కాట్లాండ్ ను చేర్చింది. ఈ నిర్ణయాన్ని తప్పుపడుతూ బంగ్లాదేశ్ కు మద్దతుగా పాకిస్తాన్ కూడా టోర్నీ నుంచి తప్పుకుంటామని పరోక్షంగా హెచ్చరించింది. చివరికి భారత్ తో మ్యాచ్ ను మాత్రమే రద్దు చేసుకుంటున్నట్లు ప్రకటించింది. భారత్ పాక్ మధ్య పోటీని మదర్ ఆఫ్ ఆల్ బ్యాటిల్స్ అని పిలుస్తారు. ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది ఈ రెండు దేశాల మ్యాచ్లను చూస్తారు. స్పాన్సర్లకు సైతం బాగా డబ్బులొస్తాయి. ఈ మ్యాచ్ ద్వారా ప్రత్యక్షంగా పరోక్షంగా జరిగే వ్యాపారం వందల కోట్లలో ఉంటుంది. పాకిస్తాన్ నిర్ణయం ఐసీసీకి భారీ ఆర్థిక నష్టాన్ని కలిగించే అవకాశం ఉంది. ప్రతి భారత్ మ్యాచ్ విలువ దాదాపు 100 కోట్ల రూపాయలు ఉంటుందని అంచనా. పాకిస్తాన్ తో మ్యాచ్ కు వచ్చేసరికి ఈ ఆదాయం మరింత పెరుగుతుంది. ఫిబ్రవరి 15న జరగాల్సిన భారత్ పాక్ మ్యాచ్ ద్వారా 200 కోట్లకు మించి ఆదాయం వస్తుందని నిర్వాహకుల అంచనా. మ్యాచ్ జరగకపోతే ఐసీసీతో పాటు ప్రసార సంస్థలు భారీ నష్టాన్ని ఎదుర్కొంటాయి. దీని అంచనా 500 కోట్ల వరకు ఉంటుందని భావిస్తున్నారు. ఇండియాతో ఆడాల్సిన వరల్డ్ కప్ మ్యాచ్ ను బాయ్కాట్ చేయడం ద్వారా పాకిస్తాన్ ఏం సాధించాలనుకున్నదో అర్థం కావట్లేదు. ఎందుకంటే ఈ బాయ్కాట్ వల్ల ఇండియా ఏ విధంగా హర్ట్ అయ్యే అవకాశం లేదు. మనకు ఎలాంటి ఇబ్బంది లేదు. ఎందుకంటే మనం ఈ మ్యాచ్ ను హోస్ట్ చేయట్లేదు. నంబర్ 1, ఈ మ్యాచ్ శ్రీలంకలో కొలంబోలో జరగాల్సి ఉంది 15th ఫిబ్రవరి రోజున. సో హోస్ట్ నేషన్ శ్రీలంక, వాళ్ళకి ఏమన్నా ఆర్థిక పరంగా నష్టం రావచ్చు ఆ మ్యాచ్ జరగకపోతే. అది నంబర్ 1. నంబర్ 2 ఏంటంటే ఫైనాన్షియల్ గా కూడా మనకి ఎలాంటి నష్టం ఉండదు. ఎందుకంటే రెవెన్యూ ఏదైనా లాస్ అయితే అది బ్రాడ్కాస్టర్, స్టార్ స్పోర్ట్స్, జియో హాట్స్టార్ వాళ్ళకి నష్టం వస్తుంది, ఐసీసీకి నష్టం వస్తుంది. అంతే తప్ప భారత క్రికెట్ బోర్డుకి ఎలాంటి నష్టం రాదు. మూడోది, ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ ఆడాలని చెప్పి మనలో చాలా మంది ఇష్టపడలేదు. పాకిస్తాన్ మన మీద ఎంత టెర్రర్ యాక్టివిటీస్ చేస్తూ మన మీద ఇన్ని కుట్రలు పన్నుతున్నప్పుడు పాకిస్తాన్తో మనం ఎందుకు మ్యాచ్లు ఆడాలి? అవసరం లేదు. పాకిస్తాన్ ని మనం పూర్తిగా దూరం పెట్టాలనేది చాలా మంది ఇండియన్స్ లో ఉన్న అభిప్రాయం. అందుకని ఈ మ్యాచ్ ఆడనంత వల్ల ఇండియాకి జరిగే నష్టమే లేదు. మరోవైపు పాకిస్తాన్ ని మాత్రం విపరీతంగా నష్టం జరగబోతుంది. భారత్ తో మ్యాచ్ ను రద్దు చేసుకోవడం వల్ల పాక్ క్రికెట్ బోర్డు ఆర్థిక పరమైన నష్టాలతో పాటు పరిపాలనా పరమైన మరెన్నో కఠినమైన శిక్షలు ఎదుర్కొనే అవకాశం ఉంది. టోర్నీలో పాల్గొనేందుకు ఇచ్చే 2 కోట్ల రూపాయల పార్టిసిపేషన్ ఫీజును పీసీబీ కోల్పోవాల్సి ఉంటుంది. పాక్ సెమీఫైనల్ చేరితే 7 కోట్లు, రన్నరప్ అయితే 15 కోట్లు, విజేతగా నిలిస్తే వచ్చే 25 కోట్లు కోల్పోతుంది. ఐసీసీ ప్రతి ఏటా తమ సభ్య దేశాలకు ఇచ్చే రెవెన్యూ వాటాను కూడా నిలిపివేసే అవకాశం కూడా ఉంది. అదే జరిగితే పాక్ క్రికెట్ బోర్డు దివాలా తీస్తుంది. పీఎస్ఎల్ కు ఇతర బోర్డులు ఎన్ఓసీలు ఇవ్వకుండా ఆపుతుంది. ఆసియా కప్ నుంచి పాకిస్తాన్ ను తొలగించే అవకాశము ఉంది. ఫిబ్రవరి 15న రెండు దేశాల మధ్య జరగాల్సిన మ్యాచ్ కోసం భారత జట్టు ఐసీసీ ప్రోటోకాల్స్ ను పాటిస్తుందని బీసీసీఐ వర్గాలు తెలిపాయి. భారత జట్టు షెడ్యూల్ కు కట్టుబడి ఉంటుంది. విలేకరుల సమావేశాన్ని నిర్వహిస్తుంది. సమయానికి స్టేడియానికి చేరుకుంటుంది. మ్యాచ్ రద్దయిందని రెఫరీ ప్రకటించే వరకు వేచి ఉంటుంది. ఇక భారత్ తో జరిగే మ్యాచ్ కు పాకిస్తాన్ రాకపోతే ఆ దేశం 2 పాయింట్లు కోల్పోవాల్సి ఉంటుంది.
ఐసీసీ నిబంధనల ప్రకారం మ్యాచ్ ను బహిష్కరించిన జట్టు నెట్ రన్ రేట్ కూడా ప్రభావితమవుతుంది. అయితే ఆ మ్యాచ్ లో ప్రత్యర్థి జట్టు నెట్ రన్ రేట్ పై ఎలాంటి ప్రభావం ఉండదు.